నమస్తే, వెల్కమ్ టు కాలేజీ టీవీ. అసెంబ్లీ సెషన్స్లో కూడా చాలా వరకు వాగ్వాదాలు అవుతూనే ఉన్నాయి. అందులో కూడా రాకేష్ రెడ్డి మాట్లాడుతూ ఆర్గానిక్గా ఉండే ఇప్పసారని కూడా ఒక 130 దేశాల దాకా కూడా రెవెన్యూ ఇచ్చినటువంటి పరిస్థితి కూడా ఉంది. మన రాష్ట్రంలో ఎందుకు ఇది అనధికారికంగా దీన్ని ప్రొడ్యూస్ చేస్తున్నారు, ఎందుకు దీన్ని బ్రాండ్లలోకి తీసుకురాలేకపోతున్నారు అని చెప్పి కూడా ప్రశ్నించడం జరిగింది. ఈ ప్రశ్నలో భాగంగా ఒకవేళ విప్పసార గినక బ్రాండ్లలోకి తీసుకొచ్చినట్లయితే ఖచ్చితంగా దానికైతే ఇందిరమ్మ అని పేరు మాత్రం పెట్టకూడదని చెప్పి కూడా అసెంబ్లీ సాక్షిగా అనడం కూడా చాలా కాంగ్రెస్ నాయకులు కావచ్చు వాళ్ళందరూ కూడా సీరియస్ అయినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఈ విషయం పైన గాంధీ భవన్లో కూడా ప్రెస్ మీట్లు పెట్టి మరి ఖచ్చితంగా రాకేష్ రెడ్డి దీనిపై క్షమాపణ చెప్పాలి, క్షమాపణ చెప్పకపోతే పరిణామాలు చాలా వరకు కూడా చోటు చేసుకుంటాయని కూడా చెప్తున్నారు. అయితే అసలు ఏం జరిగింది, అసెంబ్లీ సెషన్లో రాకేష్ రెడ్డి ఏం మాట్లాడిన దానిపై కూడా ఒకసారి వీడియో విజువల్ అయితే చూద్దాం. మనం ఏం వాడుతున్నారు, ఇంగ్లాండ్ ఏం వాడుతున్నారు, దాని పేరు మీకు ఇప్ప అయినచ్చు టకీలు అయినచ్చు. ఒకవేళ దాని బ్రాండ్ తయారు చేసి దయచేసి ఆ ఇందిరమ్మ పేరు మాత్రం పెట్టకండి, మంచి పేరు పెట్టుకుందాం. చూసారుగా బీజేపీ నాయకులు చుట్టుపక్కల ఉన్న నాయకులందరూ కూడా నవ్వుతున్న పరిస్థితి కూడా ఉంది. అంతలోకే పొన్నం ప్రభాకర్ కూడా లేచి కౌంటర్ చేయడానికి కూడా ట్రై చేసిండు. అవగాహన లేకుండా మాట్లాడుతుంటే ఇంత అవగాహన లేకుండా మాట్లాడితే మంచిది కాదు. ఏం తమాషానా? ఎందుకు ఇందిరమ్మ పేరు ఏం మాట్లాడుతున్నాడే, ఏం మాట్లాడుతున్నాడు, దానికి ఏం భాష ఎందుకంటే మాట్లాడుతున్నాడే క్షమాపణ చెప్పలేదు. ఇప్పుడు మాట్లాడేది సారా టెక్కిల గురించి, సారా టెక్కిల గురించి మాట్లాడుకుని ఇందిరమ్మ పేరు చూస్తారా? దయచేసి నేను సభ అధ్యక్ష వెరీ అన్ఫార్చునేట్, ఒక గౌరవ సభ ఇక్కడ దాకా వచ్చేటువంటి విధంగా మాట్లాడుతుంటే మహిళలకు సంబంధించి అందులో చనిపోయిన మహిళ ఈ భారతదేశంలో వాళ్ళ నాయకులు చెప్పండి. చూసారుగా ఒక చనిపోయిన మహిళ గురించి కూడా ఒక సారా టకీలా దానిపై వివరించుకుంటూ ఆమె పేరుని తీసుకురావద్దని చెప్పి కూడా పొన్నం ప్రభాకర్ కూడా సీరియస్ కావడం జరిగింది. అదే ఈ పరిణామాలు ఎందుకు చోటు చేసుకుంటేనే ఒక మహిళ పేరు ఎందుకు తీసుకురావాల్సి వచ్చింది అంటే స్కీములు ప్రతి ఒక్క స్కీమ్ పేరు కూడా ఇందిరమ్మ పేరు తీసుకొస్తున్నారని చెప్పి కూడా ఒక భావనను వ్యక్తం చేయడం కోసం ఇదంతా చెప్పడం జరిగింది. అయితే ఈ విషయం పైన కూడా మనం రియాజ్ సార్తో అయితే మాట్లాడే ప్రయత్నం చేద్దాం. గ్రంథాలయ శాఖ చైర్మన్ రియాజ్ సార్ ఉన్నారు, రియాజ్ సార్తో అయితే మాట్లాడదాం ఒకసారి ఫోన్ ఇన్లో. సార్ నమస్తే. సార్ మధు గారు నమస్తే అండి. సార్ ఇప్పుడు అసెంబ్లీ సెషన్లో రాకేష్ రెడ్డి విప్పసార్ అనేది ఒక ఆర్గానిక్, ఒకవేళ ఆ బ్రాండ్ని కనుక తీసుకొచ్చినట్లయితే ఇందిరమ్మ పేరు మాత్రం ఖచ్చితంగా పెట్టొద్దు, మనం వేరే పేరు అయితే చూసి పెడదామని చెప్పి కూడా అసెంబ్లీ సాక్షిగా మాట్లాడడం కూడా చాలా చర్చనీయాంశంగా మారింది సార్. దానిపై కాంగ్రెస్ నాయకులు కూడా సీరియస్ అయినటువంటి పరిస్థితి కూడా ఉంది. సార్ దీనిపైన మీ స్పందన ఏంటి సార్? మధు గారు సార్ మనం బేసికల్ గా ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నప్పుడు బాధ్యతాయుతంగా మాట్లాడే సంస్కృతిని అలవర్చుకోవాలి, భాషాపరమైన గౌరవాన్ని దక్కించుకోవాలి. ఇందిరాగాంధీ గారు ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించిన నేత వారు. ఆ రోజు అమెరికా గడ్డల్లో నిక్సన్ నిలదీసిన గొప్ప నాయకురాలు ఆమె. అలీన ఉద్యమం మీద సంబంధించిన ఆదర్శాలు ప్రపంచానికి పరిచయం చేయడంతో పాటుగా మొత్తం అలీన ఉద్యమానికి నాయకత్వం వహించిన గొప్ప మహిళామణి ఆమె. ఈ రోజు ఆకాశంలో సగం మీరు, అనంతకోట నక్షత్రంలో సగం మీరు సగం మేమని నానుడికి మహిళా ప్రధానమంత్రిగా ప్రపంచానికి ఏ దేశంలో ఏ యూనివర్సిటీ పోయినా కూడా ఇందిరాగాంధీ గారి యొక్క చరిత్రలో వారి పాఠాలు ఉంటాయి. రాజనీతి శాస్త్రంలో కానీ అలాగే విదేశాంగ విధానంలో కానీ ఆమె ఆదర్శంగా కనపడతా ఉంటారు. ఇందిరాగాంధీ గారి పేరును చాలా వ్యంగ్యంగా ఉపయోగించడం అనేది రాకేష్ రెడ్డి యొక్క కుసంస్కృతికి. అంటే ప్రతి ఒక్క స్కీమ్ మీద కూడా కాంగ్రెస్ వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్క స్కీమ్ మీద ఖచ్చితంగా ఇందిరాగాంధీ పేరైతే తీసుకొస్తున్నా, ఇందిరాగాంధీ స్కీమ్లు అన్ని కూడా పెడుతున్నారు, ప్రతి ఒక్క స్కీమ్ కూడా ఆమె పేరే పెడుతున్నారు. ఒకవేళ ఈ బ్రాండ్ని కనుక విప్పసారాన్ని కనుక తీసుకొచ్చినట్లయితే పేరు పెట్టొద్దని కూడా అంటే చెప్పాలనుకున్నట్టు కూడా ట్రై చేస్తున్నట్టు అనిపించింది. ఒక రెండు విషయాలండి, ఇందిరాగాంధీ గారి పేరు మీద ఏమైనా అభ్యంతరాలు ఉంటే ఈ అభ్యంతరాలు అని చెప్పే అవకాశం నాకు ఉంది, మనం కాదనట్లేదు. కానీ మాట్లాడేదానికి ఒక పద్ధతి ఉంటుంది. ఇప్పుడు వ్యంగ్యంగా అట్లాగే చాలా విమర్శతోటి ఏదో ఈయన జేబులో నుంచి ఏదో గవర్నమెంట్ తీసుకొని ఆ పేరు పెట్టాడు, సొంత ఆస్తికి పేరు పెట్టి ఫీల్ అవుతున్నాం. మనం మాట్లాడుకున్నాము. ఈ రోజు మొత్తం తెలంగాణలో 1980s లో ఆమె మెదక్ జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహించారు పార్లమెంట్ సభ్యురాలుగా. పార్లమెంట్ నుంచి పోయిన తర్వాత ప్రధానమంత్రి అయిన తర్వాత కాలంలో మనం మొత్తం హైదరాబాద్ కు సంబంధించిన డెవలప్మెంట్ మనం చూద్దాం. మనం మొత్తం హైదరాబాద్ లో దాదాపుగా పటాన్ చెరువు ప్రాంతం నుంచి మొదలుకుంటే సంగారెడ్డి వరకు, సంగారెడ్డి దగ్గర నుంచి మొదలుకుంటే మెదక్ వరకు
అది అక్కడి నుంచి వస్తే హైదరాబాద్ వరకు ఈ మొత్తం ప్రాంతాల్లో ఆధునిక ఇండస్ట్రీస్ కానీ ఐడిపిఎల్ లాంటి సంస్థల్ని బాగు చేయడం కానీ అనేక మందికి ఉపాధి కల్పించిన దాంట్లో ఇందిరాగాంధీ యొక్క త్యాగము, ఇందిరాగాంధీ యొక్క కృషి పార్లమెంట్ సభ్యురాలుగా ఈ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహించడం కనబడతా ఉంటుంది. కాబట్టి తెలంగాణ అభివృద్ధిలో తెలంగాణ ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వహించిన ఇందిరాగాంధీ గారి యొక్క కృషి ఉంది. కాంగ్రెస్ పార్టీ నాయకురాలుగా మాత్రం చూడాల్సిన అవసరం మనకు లేదు. మొత్తం తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో ఇందిరాగాంధీ గారి యొక్క పాత్ర ఉంది. ఇప్పటికీ ఇందిరాగాంధీ గారు ఇచ్చిన అభివృద్ధి వల్లనే కొన్ని వేలాది మంది, ఇప్పుడు లక్షలాది చేరింది. ఆ ప్రాంతాలు మొత్తం బీడుభూములన్నీ కూడా ఈ రోజు పారిశ్రామిక కేంద్రాలుగా మారిపోయినాయి. వేలాది మందికి ఉపాధి అవకాశాలు పెరిగిపోయినాయి. ఈ రోజు హైదరాబాద్ నుంచి ఒకప్పుడు సంగారెడ్డికి పోతా ఉంటే నీకు తువ్వలో ఏమీ కలగపడేది. ఒక 30 ఏళ్ల క్రితం, 40 ఏళ్ల క్రితం 1980s తర్వాత ఎన్ని పరిశ్రమలు వచ్చాయి. ఆ ప్రాంతంలో ఎంతో మందికి ఉపాధి కలిగింది. అట్లాగే ఇందిరాగాంధీ గారి కృషి వల్ల మనకి అదే వారసత్వంతో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడింది. కాబట్టి ఈ రోజు రాకేష్ రెడ్డి వచ్చి తెలంగాణ శాసనసభలో మాట్లాడడానికి అవకాశం దొరికింది. కాబట్టి ఒక చరిత్రను, ఒక వారసత్వాన్ని అర్థం చేసుకునే ముందు ఆ చరిత్ర మూలాల్ని అవగాహన చేసుకొని మాట్లాడితే శాసనసభ్యుల స్థాయికి బాగుంటుంది. మేమేమంటున్నాం అంటే రాకేష్ రెడ్డి గారు బీజేపీ శాసనసభ్యుడిగా మాట్లాడే అవకాశం ఉంటుంది. కానీ ప్రధానమంత్రి స్థాయిలో పనిచేసే ఇందిరాగాంధీని వారిని చాలా వ్యంగ్యంగా, చాలా కించపరుస్తూ వేగిరిగా మాట్లాడే పద్ధతిని మేము వ్యతిరేకించాం. ఆ రోజు చంద్రబాబు గారు కూడా గట్టిగా అదే చెప్పారు. ఇప్పుడు సూచనలు చేయడం వేరండి. ఇప్పుడు ఒక విషయం మీద సూచనలు చేయడం వేరు, లేదా ఇంకా ఏదైనా ఆయన ఇంకా వేరే వాళ్ళు ఈ మద్యపానం సంబంధించిన ఇష్యూస్ లో కృషి చేసిన వాళ్ళ పేరు పెట్టాలో సూచించడం వేరు. చాలా వ్యంగ్యంగా వెగిరితోటి మాట్లాడడం వేరు. ఎందుకోసం అంటే భారతదేశమే ఒక మాతృస్వామిక వ్యవస్థ. వాళ్ళ నాయకుడు నరేంద్ర మోడీ గారు పోయో ఇజ్రాయెల్ పోయిన ఫాదర్ ల్యాండ్ అని మాట్లాడుతూ ఉంటారు. ఇజ్రాయెల్ భారతదేశానికి ఫాదర్ ల్యాండ్ ఎట్లయితుందండి? సింధు నాగరికత మూలాల దేశం ఇది. ఇజ్రాయెల్ 1948 లో బలవంతంగా అమెరికా, ఇంగ్లాండ్ లాంటి సామ్రాజ్యవాద దేశాలు బలవంతంగా ఏర్పాటు చేసిన దేశం అది. కాబట్టి కనీసం చరిత్ర మీద అవగాహన లేకుండా, చరిత్రకు సంబంధించిన విషయాలు లేకుండా మేము మాట్లాడిందే చరిత్ర, వాట్సాప్ యూనివర్సిటీలో మేము పెట్టే మెసేజ్లే చరిత్ర, కింద డబ్బులు ఇచ్చి ఆ సోషల్ మీడియాలో బూతులు తిట్టేయడమే చరిత్ర, అదే సంస్కృతి అనుకుంటే భారతదేశంలో 98% ప్రజలు అట్లాంటి కల్చర్ కి విరుద్ధంగా ఉన్నారు. అలాగే సార్ భారతదేశంలో తెలంగాణ రోల్ ఉంది, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ రోల్ ఉంది. నిజాం వ్యతిరేక పోరాటంలో కాంగ్రెస్ పార్టీ పాత్ర ఉంది, గుర్తుపెట్టుకోండి. నిజాం వ్యతిరేక పోరాటంలో కాంగ్రెస్ పార్టీ జైన్ ఇన్ ఇండియా జ్ఞానం తీసుకుంది. వాళ్ళు కమ్యూనిస్ట్ పార్టీ దున్నేవాడికి బీజేపీ ఎక్కడది? బీజేపీకి అసలు తెలంగాణ చిత్రం స్థానమే లేదు. ఈ రోజు బీజేపీ ప్రతినిధిగా మాట్లాడుతూ ఏ ప్రధానమంత్రి హోదాలో పనిచేసే వాళ్ళు గౌరవనీయులు అటల్ బిహారీ వాజ్పేయి గారైనా, జవహర్లాల్ నెహ్రూ గారైనా, చంద్రశేఖర్ గారైనా, దేవగౌడ గారైనా, ఇందిరాగాంధీ గారైనా, అట్లాగే రాజీవ్ గాంధీ గారైనా ప్రధానమంత్రిగా పనిచేసిన వాళ్ళ మీద మనం గౌరవంగా మాట్లాడాలి. భాషను ఉపయోగించి గౌరవంగా మాట్లాడాలి. ఆ గౌరవంగా మాట్లాడినప్పుడు మనం అంటే మీకేదో ఆక్షేపణ ఉంటే అది మీరు సూచించే అవకాశం మీకు వేగిలిగా వెలితోటి భాషా జ్ఞానాన్ని సరిగా ఉపయోగించగా మాట్లాడడానికి కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తాం. అలాగే ఇప్పుడు మౌనిక సుంకార బీజేపీ స్పోక్స్ పర్సన్, హైకోర్టు అడ్వకేట్, ఆమె కూడా రాకేష్ రెడ్డి మాట్లాడిన మాటలను వ్యతిరేకిస్తూ ఇందిరాగాంధీ టకీలా కాదు, విప్పసారా కాదు, సోనియా గాంధీ అని చెప్పాలి. మేము రాకేష్ రెడ్డి గారిని ఖచ్చితంగా దీనిపై అపోజ్ చేస్తున్నాం, ఖచ్చితంగా ఇందిరాగాంధీ కాదు సోనియా గాంధీ అని చెప్పాలని చెప్పి కూడా ఆమె కామెంట్ చేయడం జరిగింది. ఒక వీడియో కూడా స్టేటస్ పెట్టడం. బాధ్యత లేని వాళ్ళు మా పాటల్లో మీలాంటి కాళోజీ వారసులు నేను వరంగల్ జిల్లాలో కాళోజీ గారు పెట్టిన మీటింగ్ అటెండ్ చేసి కాళోజీ గారి కవిత్వం తీసుకొని మేము కాకతీయ యూనివర్సిటీలో విప్లవోద్యమంలో పాల్గొన్న చరిత్ర మాది. బాధ్యత లేని వ్యక్తుల పట్ల, భాషా జ్ఞానం లేని వ్యక్తుల పట్ల, సంస్కృతి సాహిత్యం తెలియని వ్యక్తుల పట్ల ఆ కామెంట్లు మీరు హైలైట్ చేసి వాళ్ళ పేర్లు మా ముందు చెప్తే నేను ఎందుకు స్పందించాలి సార్? కాళోజీ టీవీ నుంచి మీరు మాట్లాడాలని గౌరవంగా స్వీకరిస్తున్నాను. శ్రీనివాస్ గారు కానీ మీరు అందరం తెలంగాణ ఉద్యమంలో ఈపులు బలగొట్టుకొని జైల్లో చరిత్ర నుంచి బయటకు వచ్చాము సార్. మేము బాధ్యత ఉన్న వాళ్ళు గౌరవపరమైన వ్యక్తులు ఎవరైనా కామెంట్ చేస్తే మాట్లాడండి, నేను దానికి సమాధానం ఇస్తాను. అట్లెస్ లేని వాళ్ళు, పాపులారిటీ కోసం, చీప్ పాపులారిటీ కోసం పాపులారిటీ వాళ్ళు అసలుకి అన్నట్టు వాళ్ళు భాషా జ్ఞానం లేని వాళ్ళు, తెలంగాణ సంస్కృతి పట్ల జ్ఞానం లేని వాళ్ళు. ఈ రోజు ఏ సోనియా గాంధీ గారు కృషి చేశారో సోనియా గాంధీ గారు కృషి తగిన తెలంగాణ అనే గొప్ప రాష్ట్రం ఈ ఇక్కడ దక్షిణ భారతదేశం ఏర్పాటు చేసుకుంటాం. తెలంగాణ ఉత్తర భారతదేశాలకి అదొక లింక్, అది గౌరవాన్ని కాపాడుకున్నాం. కాబట్టి సోనియా గాంధీ గారి విలువల మనుషుల గురించి, అడ్రస్ లేని గురించి, భాషా జ్ఞానాల గురించి ఆ పేర్లను మీలాంటి కాళోజీ టీవీ లాంటి గొప్ప టీవీలు ప్రస్తావించడమే నేను దౌర్భాగ్యంగా భావిస్తున్నాను సార్. దయచేసి అట్లాంటి పేర్లు ఎప్పుడు ప్రస్తావించకండి. ఉన్నతమైన విలువల కోసం పనిచేద్దాం.
సోనియా గాంధీ గారైనా, అలాగే ఇందిరాగాంధీ గారైనా, అలాగే సుష్మా స్వరాజ్ గారు లాంటి వాళ్ళైనా, వీళ్ళందరూ కూడా తెలంగాణ ప్రాంతం ఏదో దీని అభివృద్ధి కోసం కృషి చేసిన వాళ్ళు, తెలంగాణ ఏర్పడడంలో ఉన్నారు. వాళ్ళందరి పట్ల మనం గౌరవంగా ఉందాం. అదే కాంగ్రెస్ పార్టీకి బాధ్యత. కాంగ్రెస్ పార్టీ గారు తెలంగాణ వాదులుగా, ప్రజాస్వామ్యాన్ని ప్రేమించే వాళ్ళుగా, ప్రగతిశీల రాజకీయాల ప్రేమించే వాళ్ళుగా, మహిళా సాధికారత గౌరవించే వాళ్ళుగా అది తీసుకుందాం. దాని లేని వాళ్ళను సంస్కృతి లేని వాళ్ళుగా, భాషా జ్ఞానం లేని వాళ్ళుగా, కనీసం చరిత్ర పట్ల, బాధ్యత పట్ల కనీసం ఏమాత్రం కూడా బాధ్యత లేని వ్యక్తులుగా గుర్తిద్దాం. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. అయితే రియాజ్ సార్ కూడా చెప్పేది ఏంటంటే, ఒక మహిళని ఈ విధంగా దూషించడం అనేది కూడా చాలా అంటే చాలా దుర్మార్గం అని కూడా చెప్తున్నాడు. రాకేష్ రెడ్డిపై చర్యలు తీసుకుంటాం, అలాగే ఖచ్చితంగా ఆయన క్షమాపణ చెప్పాలి అని చెప్పి కూడా అడుగుతున్నారు. అలాగే ఇటు పొన్నం ప్రభాకర్ కావచ్చు, కాంగ్రెస్ నాయకులు ప్రతి ఒక్కరు కూడా ఇందిరాగాంధీపై చేసిన వ్యాఖ్యలన్నీ కూడా వెనక్కి తీసుకొని క్షమాపణ చెప్పాలని చెప్పి కూడా కోరుతున్నారు. అయితే వీటన్నిటిని ఒక సైడ్ చూసుకున్నట్లయితే విప్పసారా అనేది కూడా ఒక ఆర్గానిక్, రీసెంట్గా అడవులలో తాండాలో ఉండేటోళ్ళు కావచ్చు, వాళ్ళందరూ కూడా విప్ప పూలతో చేసుకునే ఈ సారాను కూడా చాలామంది కూడా తాగుతుంటారు. అది కూడా ఆరోగ్యానికి మంచిది. ఆ బయట దేశాలనేమో టకీలా, మామూలుగా వోడ్కా ఆ టైంలో అట్లా తాగుతుంటారు ఆ ఫారెన్ దేశాలలో కూడా. కాకపోతే మన దగ్గర ఇదంతా కూడా బ్యాన్ చేసి ఒక ఆరోగ్యకరమైన దాన్ని కూడా దూరం చేశారని చెప్పి కూడా రాకేష్ రెడ్డి కూడా చెప్పడం జరుగుతుంది. అంటే చెప్పడంలో తప్పు ఉండొచ్చు, కానీ చెప్తున్న విధానం పైన కూడా వాళ్ళందరూ కూడా విమర్శలు అయితే చూపలేదు. ఒక్క ఇందిరాగాంధీ పేరు చెప్పడం వల్ల కాంగ్రెస్ వాళ్ళందరూ కూడా సీరియస్ అవ్వడం జరిగింది. ఇవన్నీ చూస్తుంటే ఆ పరిణామాలన్నీ కూడా ఖచ్చితంగా రాకేష్ రెడ్డి కూడా దీనిపై స్పందించి మరి ఏం చెప్తాడనే దానిపై కూడా మనం చూస్తూనే ఉండాలి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి కాలోజీ టీవీ. థ్యాంక్ యూ.